హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు 'గర్భాలయం' అనే నవల విన్నారు కదండీ! ఈరోజు 'సుడిగాలి' అనే మరో హారర్ నవలతో మీ ముందుకొచ్చింది మీ సుజన. ప్రియా ఎస్ గారు కొమ్మూరి సాంబశివరావు గారి 'తలుపు తెరిస్తే చస్తావు' నవల చదవమని కోరడం జరిగింది. నా దగ్గర ఆ నవల పీడీఎఫ్ కాపీ అంత మంచిగా లేదండి. చదవడానికి బాలేదు. నేను బుక్ కోసం ట్రై చేస్తున్నాను. దొరికిన వెంటనే చదివి వినిపిస్తాను. ఇంకా నవల్లోకి వెళ్ళిపోదాం. సూర్యుడు చంద్రనిప్పులు కక్కుతున్నాడు. వడగాలి సుడులు తిరుగుతూ ఈడ్చి ఈడ్చి కొడుతోంది. సరిగ్గా 2 గంటల 50 నిమిషాలు. తన గదిలో టేబుల్ ముందు కూర్చుని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు ఓ వ్యక్తి. అలా అతడు ఎదురు చూడడం అది 5వ రోజు. రాత్రి లేదు, పగలు లేదు. కంటి మీద కునుకు లేకుండా వేచున్నాడు. కంటికి రెప్పలున్న విషయం కూడా విస్మరించాడు. మరో 10 నిమిషాలు గడిస్తే చాలు. అతడి 5 రోజుల నిరీక్షణ ఫలిస్తుంది. 3 గంటలకు ఇంకా 10 నిమిషాల వ్యవధి. 600 సెకన్లు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో వాల్ క్లాక్ సెంటర్ సెకండ్స్ టిక్ టిక్ మని శబ్దం చేస్తూ కదులుతోంది. ప్రతి క్షణం లెక్కిస్తున్నాడతను. మరో 10 నిమిషాల్లో అంతా పూర్తయిపోతుంది. ఆ తర్వాత హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలడు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు 5 రోజులుగా. అలా జరుగుతుందని అతడు అనుకోలేదు. ఉన్నట్టుండి కనురెప్పలు బరువెక్కాయి. 4 రోజుల నిద్ర కళ్ళ మీదకు దూసుకొచ్చింది. కళ్ళు మూతలు పడ్డాయి. అది క్షణంలో 10వ వంతు కాలం మాత్రమే. కళ్ళ ముందు భయంకర దృశ్యాలు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా అతడి అనుచరులిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లోని సిగరెట్లు పొగలు రింగులు తిరుగుతూ గాల్లో కలిసిపోతున్నాయి. ఆ ఇద్దరి వంక కోపంగా చూశాడతను. ముఖం కందగడ్డలా మారింది. అసహనంగా తల విదిలించి కుర్చీలో నుండి లేచాడు. ఈడియట్స్! నిశ్శబ్దంలో అతడి గొంతు పిడుగుపాటులా ధ్వనించింది. త్రుళ్ళిపడ్డారు అనుచరులిద్దరూ. పొడుగ్గా కండలు మెలితిరిగిన శరీరంతో పహిల్వాన్లా కనిపించే హాసన్ తన కుర్చీలో నుండి లేచి నిలబడ్డాడు. కర్తార్ ఎందుకు అంతలా అరిచాడో అర్థమైంది అతనికి. పొట్టిగా నల్లగా ఉండే జాకబ్ తల తిప్పి చూశాడు కర్తార్ వైపు. ఫూల్స్, రాస్కెల్స్, మీకేం పట్టినట్లేదు. కర్తార్లో అసహనం క్షణానికి పెరిగిపోతోంది. ఇంట్లో తన్ని పెట్టి పడుకోలేక ఇవన్నీ పెట్టుకున్నానా? ఇదంతా ఎవరికోసం? నా ఒక్కడి కోసమా? కర్తార్ కళ్ళు అగ్ని గోళాలయ్యాయి. హాసన్ తను నిల్చున్న చోటు నుండి కదిలాడు. 4 అడుగులు వేసి కర్తార్ను చేరుకున్నాడు. అతడి పక్కనే నిలబడన్నాడు. నువ్వు ఏం చేసినా మా కోసమేనని తెలుసన్నా. తొణికిసలాడుతున్న అభిమానం హాసన్ కంఠంలో ప్రతిధ్వనించింది. కర్తార్ అతడి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కరుడుగట్టిన విధేయత తొంగి చూసింది ఆ కళ్ళల్లో. తృప్తిగా తల పంకించాడు కర్తార్. కర్తార్ సింగ్. ఆ పేరు వింటేనే చాలు హైదరాబాదు నగరంలోని పిల్ల పెద్ద గజగజలాడతారు. భయంతో వణికిపోతారు. వ్యాపారస్తులకు అతడి దయ కావాలి. అధికారులకు అతడి అండదండలు కావాలి. రాజకీయ నాయకులకు అతడి ప్రోపు కావాలి. అతడు తలచుకుంటే నగరాన్ని మొత్తం క్షణంలో గడగడలాడించగలడు. నిజానికి అతడో గూండా. కాని ఆ మాట అతని పౌరుషంలో అనడానికి కూడా భయపడతారు జనం. ఆ నగరంలో అతడికి తిరుగులేదు. 5 రోజుల క్రితం హాసన్ జాకబ్లను పిలిచాడు కర్తార్. అతడు ఆ నగరానికి సార్వభౌముడైతే హాసన్ జాకబ్లు అతడి సామంతరాజులు. ఎవరి అడ్డా వారిది. అయినా ఏకఛత్రాధిపత్యం కర్తార్ సింగ్దే. నిద్దట్లో పిలిచినా హాజరు కావాల్సిందే. అతడి ఆజ్ఞలను మీరాలన్న ఊహ కూడా మెదలదు వాళ్ళ మనసుల్లో. కబురందిన వెంటనే హాజరయ్యారిద్దరూ. కర్తార్ కూర్చునున్నాడు. అతడికెదురుగా 4 అడుగుల దూరంలో ఉంది ఓ ఇనపెట్టె. స్కూలు పిల్లలు తీసుకెళ్లే పెట్టె కంటే కొంచెం పెద్దది. ఆ పెట్టెకు వేలాడుతోందో తాళం. కర్తార్ దృష్టంతా ఆ పెట్టె మీదే ఉంది. సీరియస్గా ఉన్నాడు. అతన్ని పలకరించే ధైర్యం లేదు వాళ్లకు. క్షణాలు దొర్లిపోతున్నాయి. ఉన్నట్టుండి వాళ్ళ వైపు చూశాడు కర్తార్. క్షణకాలం మౌనముద్ర వహించాడు. సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం. హాసన్ జాకబులు ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇద్దరి మనసుల్లో ఒకే ప్రశ్నలు. అసలు కర్తార్ ఎందుకు పిలిచాడు తమను? ఎందుకింత సీరియస్ గా ఉన్నాడు? ఏం జరిగింది? మాట్లాడేందుకు? జవాబు దొరకని ప్రశ్నలు. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కంగుమంది కర్తార్ గొంతు. మిమ్మల్ని హుటాహుటిన ఎందుకు పిలిచానో తెలుసా? ఏం చెప్పాలో అర్థం కాలేదు అనుచరులకు. అతడి వైపు చూశారు. కర్తార్ ముఖంలో పూర్వపు కళ లేదు. వాడిపోయింది. తలంతా రేగుంది. మనిషి అదోలా ఉన్నాడు. ఒంట్లో రక్తాన్ని ఎవరో పీల్చేసినట్లు పాలిపోయి ఉన్నాడు. ఎన్నడూ కర్తార్ను వాళ్ళు ఆ స్థితిలో చూసి ఎరుగరు. మళ్ళీ గొంతు విప్పాడు కర్తార్.
ఆ ఇనపెట్టెను చూడండి. దీన్ని మనం కంటికి రెప్పలా కాపాడాలి. 5 రోజులు. జస్ట్ 5 డేస్. 5దో రోజు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు ఈ బాక్సు కోసం ఇక్కడికొస్తాడో వ్యక్తి. ఇది అతడికి అప్పగిస్తే మన పని పూర్తయినట్టే. చెప్పడం ఆపి ఊపిరి పీల్చుకున్నాడు కర్తార్. విస్మయంగా అతడి వైపు చూశారు అనుచరులు. ఇంత చిన్న పనికి కర్తార్ అంతగా టెన్షన్ ఎందుకు ఫీల్ అవుతున్నాడో అర్థం కాలేదా ఇద్దరికి. అయినా ప్రశ్నించే ధైర్యం లేదు వాళ్లకు. వివరం చెప్పలేదు కర్తార్. ఈ క్షణం నుండి మీ ఇద్దరు 5 రోజుల పాటు నాతోనే ఉంటున్నారు. పగలు లేదు, రాత్రి లేదు. ఇక్కడే ఈ గదిలోనే ఈ రేక్స్ను చూస్తూ చెప్పుకుపోతున్నాడు కర్తార్. చెవులు అప్పగించి వింటున్నారు అతని అనుచరులు. కంటి మీద కునుకు రాకూడదు. రెప్ప వాల్చడానికి వీల్లేదు. మేలుకునే ఉండాలి. ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లుంది కర్తార్ కంఠం. 5 రోజులు, 120 గంటలు, 7200 నిమిషాలు నిద్ర లేకుండా గడపడం. గుండెలు బరువెక్కాయి అనుచరులిద్దరికీ. అది గమనించాడు కర్తార్. వాళ్ళు నోరు తెరిచి చెప్పనక్కర్లేదు. ముఖం చూసి మనసులో మాట గ్రహించగలతడు. అందుకే తిరుగులేని నాయకుడయ్యాడు. మీరు మేలుకోలేకపోతే వంతుల వారీగా పడుకోండి. నన్ను మాత్రం నిద్రపోనివ్వకుండా చూసే బాధ్యత మీది. జస్ట్ 5 డేస్. కర్తార్ గొంతు ఈసారి నచ్చజెప్తున్నట్లుంది. గుండెల మీద నుండి బరువు దించినట్లయింది అనుచరులకు. ఆ క్షణం నుండే ప్రారంభమయ్యాయి వాళ్లకు కష్టాలు. అది ఆలస్యంగా గాని గ్రహించలేకపోయారు వాళ్ళు. టిక్ టిక్ టిక్. వాల్ క్లాక్ చేస్తున్న చప్పుడు తప్ప ఆ గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్టుండి తలెత్తి వాల్ క్లాక్ వైపు చూశాడు హాసన్. ముళ్ళు భారంగా కదులుతున్నాయి. సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 3 అయింది. హాసన్ ముఖం వికసించింది. ఇంకా 5 నిమిషాలు. తనలో తాను అనుకున్నట్లు బిగ్గరగా అన్నాడు. తల తిప్పి అతడి వంక చూశాడు కర్తార్. అప్పుడు చూశాడు హాసన్. కర్తార్ కళ్ళల్లోని ఎర్రటి జీరలు. అవి అతనిలోని నిద్రలేమిని సూచిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే అనుకున్నాడు కర్తార్. నిద్ర ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ఆనందాన్నిస్తుంది. కాని తను నిద్రపోలేడు. కర్తార్ మనసంతా ఏదో తెలియని కసితో నిండిపోయింది. 3 గంటలకి ఇంకా 5 నిమిషాలా? సంబరంగా అడిగాడు జాకబ్. 5 రోజులుగా బందీఖానాలో పెట్టినట్లుంది అతని పరిస్థితి. ఇంకా 5 నిమిషాలు. భారంగా కుర్చీలో నుండి లేచాడు కర్తార్. 5 రోజుల నుండి కంటి మీద కునుకు లేకుండా గడిపిన అతడికి మిగిలిన 5 నిమిషాలు 5 యుగాల్లా సుదీర్ఘంగా అనిపించాయి ఆ క్షణంలో. అప్పటికే పూర్తిగా నీరసించిపోయాడు. మెల్లగా అక్కడి నుండి కదిలాడు. బాత్రూం వైపు పడ్డాయి అతని అడుగులు. హాసన్ అతడికి తోడు వెళ్ళాడు సాయంగా. సింకు ముందు ఆగాడు కర్తార్. హాసన్ ట్యాప్ తిప్పాడు. నీళ్లు జీవున ముందుకు దూకాయి. కర్తార్ సింగ్ మీదున్న అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. ముఖం పీకుపోయింది. కళ్ళు బాగా ఉబ్బాయి. 5 రోజుల్లో 10 సంవత్సరాలు పైబడినట్లుంది. అలసట, నీరసం. ముఖంలో కళ లేదు. కళ్ళు చండ్రనిప్పుల్లా ఉన్నాయి. చేత్తో గెడ్డం మీద రుద్దుకున్నాడు. గరుగ్గా తగిలింది. గెడ్డం చేసుకోవాలనిపించింది. కానీ ఓపిక లేదు. ట్యాప్లో వస్తున్న నీళ్లు దోసిట్లో పట్టి ముఖం మీద జల్లుకోవడానికి అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. స్ప్లిట్ సెకండ్. కళ్ల ముందు భయంకర దృశ్యాలు. ఆ వేదన అతనొక్కడికే తెలుసు. చటుక్కున కళ్ళు తెరిచాడు. నిప్పు ముద్దల్లా మండుతున్నాయి కళ్ళు. చిన్న తూలు. పడిపోకుండా సింకును పట్టుకున్నాడు. హాసన్ చురుగ్గా కదిలాడు. కర్తార్ చేతిని పట్టుకున్నాడు. అప్పటికే వణికిపోతున్నాడు కర్తార్. అన్నా, ఏమైంది? కంగారు ధ్వనించింది హాసన్ కంఠంలో. సింక్ మీద పట్టును మరింత బిగిస్తూ పేలవంగా నవ్వాడు కర్తార్. హాసన్ అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. 5 రోజుల క్రితం సుడులుగా చిక్కటి తెల్లటి పొగ ఆ గదినంతటినీ అలుముకుంటోంది. ఉలిక్కిపడ్డాడు కర్తార్. ఒళ్లంతా ఒక్కసారిగా వణికింది. ఆ పొగలో తేలుతూ అతన్ని సమీపిస్తోంది ఓ ఆకారం. కండ చీరుకుపోయి కుళ్ళిన ముఖం వికృతంగా నవ్వుతోంది. పళ్లమీద గార, కళ్ళు ఉండాల్సిన ప్రదేశంలో 2 గుంటలు. అందర్నీ భయపెట్టడం మాత్రమే ఎరిగిన కర్తార్ భయపడ్డం అదే మొదలు. నీటిలో మునిగిపోతున్న మనిషి తేలడానికి చేసే చివరి ప్రయత్నంలా మెలకువ తెచ్చుకోవడానికి అతడు తీవ్ర ప్రయత్నం చేశాడు. అదే క్షణంలో ఆ ఆకారం మరింత దగ్గరైంది. భయంతో చెమటలు కక్కాడు కర్తార్. జాగ్రత్తావస్థలోకి రావడానికి, ఆ ఆకారం నుండి తప్పించుకోవడానికి గింజుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే మెలకు వచ్చింది అతనికి. గుండె దడదళ్లాడుతోంది. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దైపోయింది. కళ్ళు తెరిచాడు. ఎదురుగా చిరపరిచితమైన బెడ్రూమ్ వాల్. దానికి వేలాడుతున్న మల్టీ కలర్ క్యాలెండర్. క్యాలెండర్లో శ్రీదేవి కవ్విస్తున్నట్లు చూస్తోంది. తల పక్కకు తిప్పాడు. పాలరాతితో చేసిన తాజ్మహల్ బొమ్మ టేబుల్ మీద. అప్పుడు తెలిసింది అతనికి, అప్పటి వరకు తను కలగన్నాడని. క్షణకాలం మౌనంగా బెడ్ మీద కూర్చున్నాడు. ఆ తర్వాత అతడి కళ్ళు గదినంతటినీ పరికించి చూశాయి.
ఉన్నట్టుండి అతడి చూపులు గదిలో ఓ మూలగా ఉన్న ఇనపెట్టె దగ్గర ఆగాయి. ఇనపెట్టె, అందులో ఏముంది? అది తన దగ్గరకొచ్చినప్పటి నుండి మొదలయ్యాయి భయంకరమైన కలలు, పీడ కలలు. భయమంటే ఎరుగని తనను విపరీతంగా భయపెడుతున్నాయి ఆ కలలు. అంటే అంతా ఆ పెట్టులోనే ఉంది. అదే ఈ పీడ కలలకు కారణం. ఒక్క క్షణం ఆ పెట్టెను తెరిచి చూడాలనిపించింది. అంతలోనే అతని గుండె దడదళ్లాడింది. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ క్షణంలోనే అతడు తీసుకున్నాడు ఓ నిర్ణయం. ఆ పెట్టె తన దగ్గర నుండి వెళ్ళిపోయే వరకు కంటి మీద కునుకు రానివ్వకూడదు. పీడ కలలకు తావివ్వకూడదు. అరగంట అతడలాగే కూర్చున్నాడు. ఉన్నట్లుండి మూతలు పడ్డాయి అతడి కళ్ళు. మళ్ళీ కనిపించింది ఆకారం. ఈసారి మరింత భయంకరంగా. అప్పుడరిచాడు కర్తార్. అతడి అరుపుకు గది గోడలు దద్దరిల్లాయి. గదిలో ఒక్కడే కూర్చునున్నాడు జాకబ్. బాత్రూంలో నుండి నీళ్ల గలగలలు వినిపిస్తున్నాయి. పరాకుగా ఉన్న జాకబ్ చూపులు ఇనపెట్టె మీద పడ్డాయి. సరిగ్గా ఆ నిమిషంలోనే జరిగింది ఆ సంఘటన. జాకబ్‌కి మతిపోయినట్లయింది. గుండె వెర్రిగా కొట్టుకుంటోంది. భయంతో బిగుసుకుపోయాడు. కలా? నిజమా? అది నిజంగా జరిగిందా? మరోమారు చూశాడు బాక్స్ వైపు. అది నిశ్చలంగా ఉంది. కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు. మార్పేమీ లేదు. జాకబ్ పరిస్థితి అయోమయంలో పడింది. తనను తాను నమ్మలేకపోతున్నాడు. అది జరగడం నిజం. తను కళ్ళారా చూశాడు. ఇంకా ఆ కదలిక తన కళ్ళకు కట్టినట్లుంది. తల విదిలించి లేచి నిల్చున్నాడు. అతడి దృష్టి మాత్రం ఆ బాక్సు మీదే ఉంది. కనురెప్పలు మూయడం మరిచిపోయాడు. అలాగే చూస్తున్నాడు. అప్పుడు జరిగిందది మరోసారి. స్ప్లిట్ సెకండ్. క్షణంలో 1000వ వంతు సేపు. చిన్న కదలిక. మెల్లగా కదిలిందా బాక్స్. జాకబ్ గుండె దడదళ్లాడింది. వెన్నులో నుండి వణుకు మొదలైంది. చేతిలోని సిగరెట్ జారి కింద పడింది. అప్పుడు వెలువడింది అతని నోటి నుండి ఓ వెర్రి కేక. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలు. వాల్ క్లాక్‌లోని చిన్న ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు ఒకేసారి 12 అంకె మీదకు చేరుకున్నాయి. అదే క్షణంలో సుడిగాలిలా ఆ గదిలోకి ప్రవేశించాడో వ్యక్తి. అతడి చేతిలో బ్రీఫ్ కేసుంది. చూపులు ఏదో పోగొట్టుకున్న వస్తువును వెదుకుతున్నట్లున్నాయి. అది నీ దగ్గరే ఉందా? గదిలోకొస్తూనే కర్తార్‌ను ఆదుర్దాగా అడిగాడా వ్యక్తి. కర్తార్ నవ్వుతో బాక్స్ వైపు చూపించాడు. ఆ నవ్వులో జీవం లేదు. దాన్ని చూడగానే ఆ వ్యక్తి ముఖం వికసించింది. అతడి కళ్ళల్లో ఎక్కడలేని తృప్తి, ఆనందం. చేతిలోని బ్రీఫ్‌ను కర్తార్‌కి అందించాడు. కర్తార్ బ్రీఫ్ కేస్ తెరిచాడు. అందులో నోట్ల కట్టలు. అన్నీ రూ. 100 కట్టలే. దొంతరలు దొంతరలుగా పేరుచున్నాయి. క్షణకాలం కర్తార్ కళ్ళు జిగేలుమన్నాయి. డబ్బు సరిచూసుకో. ఆ వ్యక్తి కంఠం విని తలెత్తాడు కర్తార్. అక్కర్లేదు. మీ మీద నమ్మకం ఉంది. థాంక్స్. చేతిలో తాళం చెవితో బాక్స్ వైపు అడిగేశాడా వ్యక్తి. అతడి కదలికలను గమనిస్తున్న కర్తార్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. మరుక్షణం అతడి గొంతు పొరల్ని చీల్చుకుని వెలువడిందో అరుపు. నో, వద్దు, దాన్నిక్కడ తెరవకండి. ఆ మాటలంటున్నప్పుడు కర్తార్ భయంతో వణికిపోయాడు. ఆశ్చర్యపోయాడా వ్యక్తి. నేలకు మేకు దిగేసినట్లు ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు. అసలేం జరిగింది? ఎందుకలా భయపడుతున్నావ్? ఆ ప్రశ్నకు జవాబిచ్చే స్థితిలో లేడు కర్తార్. దయచేసి నన్నేమీ అడక్కండి. ఆ బాక్స్‌ను ముందిక్కడి నుండి తీసుకుపోండి. కర్తార్ గొంతులో భయం జీరలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సన్నగా నవ్వాడా వ్యక్తి. మరుక్షణం బాక్సునందుకుని బయటికి నడిచాడు. అతడే పతాంజలి. బాక్సు కనుమరుగవగానే గుండెల మీద నుండి పెద్ద బండను దింపినట్లు హాయిగా నిట్టూర్చాడు కర్తార్. అతడి ముఖంలో ఇంతకు పూర్వం ఉన్న భయం తొలగిపోయింది. అనుచరులిద్దరి వంక ఆప్యాయంగా చూశాడు. లెటస్ సెలబ్రేట్ దిస్ అకేషన్. కర్తార్ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. విరుచుకుపడబోతున్న ఆపద గురించి ఏమాత్రం సూచనగా తెలిసినా అతడంత సంతోషంగా ఉండగలిగేవాడు కాదు. వన్ మోర్ ప్యాగ్. ముద్ద ముద్దగా వస్తున్నాయి కర్తారు నోటి నుండి మాటలు. అప్పటికే 3 రౌండ్లు పూర్తయ్యాయి. గ్లాసులో విస్కీ నింపి అందించాడు జాకబ్. ఒక్కసారిగా గ్లాసులోని ద్రవాన్ని గొంతులో కొంపుకున్నాడు కర్తార్. అతనిప్పుడు విస్కీలో సోడాగాని నీళ్లుగాని కలుపుకోవడం ఎరుగడు. బాటిల్లోని విస్కీ గ్లాసులో కొంపుకొని తాగడం అంతే. అన్నా, పిలిచాడు హాసన్. బొరువెక్కి వాలిపోతున్న కనురెప్పలను బలవంతంగా తెరుస్తూ చూశాడు కర్తార్. ఈరోజు 5వ రోజు. అంతకన్నా మాట్లాడే ధైర్యం లేదు హాసన్కు. అతడి మనోభావాలు అర్థమయ్యాయి కర్తార్కు. నాకు గుర్తుంది. ఇవాళ ఒక్కరోజే. రేపొద్దున్నే మీరిద్దరూ వెళ్ళిపోవచ్చు. బై ఈ డీల్లో మీకు వాటా ఉంది. రేపు డబ్బు తీసుకుని పోవచ్చు. మరోమారు గ్లాస్ అందించాడు కర్తార్. అందులో విస్కీ నింపాడు జాకబ్. సరిగ్గా అదే సమయంలో గల్లుగల్లున మువ్వల పట్టాల శబ్దమైంది.
తలెత్తి చూశాడు కర్తార్. వయ్యారంగా మందగమనంతో దగ్గరికొచ్చిందో అప్సరసలాంటి యువతి. ఆమె మెహరున్నీసా. ఆమె పేరు చెబితే చాలు చార్మినార్ ప్రాంతంలోని రసిక శిఖామణుల గుండెలు జల్లుమంటాయి. ఆమె అందం అసమానం, లావణ్యం అపురూపం, సొగసు అద్వితీయం, సోయగం అనితర సాధ్యం. అందరికీ అందుబాటులోంది కాదామె పొందు. కోటీశ్వరులకు కూడా అది దుర్లభం. కర్తార్ కనుసన్నలకు మాత్రం అది సుసాధ్యం. అతడు కబురంపితే వెంటనే రెక్కలు కట్టుకుని వాలాల్సిందే. అప్పుడే అందిందామెకు కబురు. వెంటనే అతడి ముందు ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే అతని ముఖం వికసించింది. లేచి నిల్చున్నాడు. ఆసరాగా లతలాంటి ఆమె సన్నని నడుంపై చేయి వేశాడు. ఆమె నవ్వింది. కోటి వీణలు మోగినట్లయింది. ఎర్రని పెదవుల మధ్య తళుక్కున మెరిసింది ఆమె పొలువరస. ఆమెను నడిపించుకుంటూ బెడ్రూం వైపు కదిలాడు కర్తార్. హాసన్ కళ్ళు మెరిశాయి. ఉన్నట్టుండి ఆగి వెనుతిరిగాడు కర్తార్. హాసన్, ఆ బ్రీఫ్ కేసును బెడ్రూంలో పెట్టు. మాటలు ముద్దగా వస్తున్నా ఆజ్ఞాపిస్తున్నట్లుంది అతని కంఠం. 2 నిమిషాల తర్వాత బెడ్రూం తలుపులు మూస్తూ అన్నాడు కర్తార్. రేపు ఉదయం వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఆ మాటలు పూర్తవుతూనే తలుపులు మూసుకున్నాయి. ఆ వెనక వినిపించాయి మెహరున్నీసా కోకొవలు, కర్తార్ కవ్వింపులు. అర్ధరాత్రి 12 గంటలు దాటి 10 నిమిషాలైంది. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నాడు హాసన్. నిశీది నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అతడి కర్ణేంద్రియాలను తాకిందో పెనుకేక. ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు హాసన్. కలవరపాటుతో లేచి కూర్చున్నాడు. పక్కనే గుర్రు కొడుతున్నాడు జాకబ్. 2 ఎలుగుబంట్లు కొట్టుకున్నట్లుంది ఆ గురక. అప్పుడే మళ్లీ వినిపించింది అతడిని నిద్రలేపిన కేక, చావు కేక, కర్తార్ బెడ్రూంలో నుండి. గుండె జల్లుమంది హాసన్కు. అది కర్తార్ కంఠం. ఇక నిలువరించుకోలేకపోయాడు. బెడ్రూం వైపు దూసుకుపోయాడు. అప్రయత్నంగా అతని నోటి నుండి వెలువడిందో అరుపు, అన్నా! ఆ పులికేక ఆ గదిలో ప్రతిధ్వనించింది. జాకబు త్రుళ్ళిపడి లేచాడు. అప్పుడు మొదలయ్యాయి బెడ్రూంలో నుండి అరుపులు. ఈసారి 2 గొంతులు. ఒకటి కర్తార్ది, మరొకటి మెహరున్నీసాది. ఆపకుండా దెయ్యం పట్టినట్టు అరుస్తున్నారు. ప్రాణభయంతో విలవెల్లాడుతున్న అరుపులవి. అన్నా! అరిచాడు హాసన్ మళ్ళీ. డోరు హ్యాండిల్ని తిప్పాడు. లోనికి తోశాడు. డోరు తెరుచుకోలేదు. లోపల పక్క బోల్ట్ వేసుంది. ఎంతగానో ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. బెడ్రూంలో నుండి కేకలింకా వినిపిస్తూనే ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భుజంతో బలంగా తలుపును నెట్టాడు హాసన్. జాకబ్ అతడితో కలిశాడు. ఇద్దరి శక్తి కలిసి కూడా తలుపును కదిలించలేకపోయింది. మరోమారు ఇద్దరూ వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా తలుపును భుజాలతో బలంగా ఢీకొన్నారు. లోపల బోల్టు విరిగి పడింది. అప్పుడు తెరుచుకుందా తలుపు. కెవ్వున కేక పెట్టాడు జాకబ్. ముందుగా ఆ దృశ్యాన్ని చూసింది అతడే. అతడి భుజం మీదుగా లోనికి చూశాడు హాసన్. మెదడు మొద్దుబారిపోయింది. గది మధ్యలో నేలమీద వెల్లకిల్లా పడున్నాడు కర్తార్. అతడి కడుపు చీరుకుపోయి పేగులు బయటకొచ్చాయి. ఆ పక్కగా పడుంది మెహరున్నీసా. ఆమె తల పూర్తిగా వెనక్కి తిప్పేసుంది. గదిలో బ్రీఫ్ కేసు లేదు.